తెలంగాణలోని స్వయం సహాయక మహిళా సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంపిణీ చేయనున్న ఇందిరమ్మ చీరల డిజైన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మరియు పలువురు మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త చీరను ఆవిష్కరించారు. ఆకర్షణీయమైన చిలుక పచ్చ రంగులో అత్యాధునిక శైలిలో రూపొందిన 2 రకాల వినూత్న డిజైన్లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రి సీతక్కతో పాటు అక్కడే ఉన్న మహిళా ఉన్నతాధికారులకు ఈ సరికొత్త ఇందిరమ్మ చీరలను బహుకరించి అభినందనలు తెలిపారు. మహిళా సాధికారతకు మరియు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈసారి ఇందిరమ్మ చీరల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో లాగా కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఈ విడతలో పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు కూడా ఈ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏకంగా 1 కోటి చీరల తయారీ ఆర్డర్ను అందించింది. దీని ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది నేతన్నలకు వారి కుటుంబాలకు పటిష్టమైన ఉపాధి లభించడమే కాకుండా చేనేత రంగానికి ఊతం లభించినట్లయితుంది. ఇక నాణ్యమైన ప్రమాణాలతో మహిళల అభిరుచులకు అనుగుణంగా తయారవుతున్న ఈ చీరలను అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలందరికీ పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది.